పూరి జగన్నాథ క్షేత్రంలో ఒక అద్భుతమైన లీల జరిగింది కొన్ని వేల సంవత్సరాల ముందు. అప్పట్లో రామచంద్ర దేవ అని ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు, రాజు, పూరి రాజు. పేరేమిటి? రామచంద్ర దేవ. అతను ఏమిటయ్యా అంటే పూరి జగన్నాథు స్వామి కోసం ఎన్నో సేవలు చేస్తూ ఉండేవాడు ఒక రాజుగా. ఇప్పుడు ఒక రాజు అనేవాడు ఒక సేవకుల్లాగే ఉండాలి, అంతే తప్ప ఇదంతా అధికారం నా చేతుల్లో ఉంది, ట్రెజరీ నా చేతుల్లో ఉంది, ట్యాక్సులు నా చేతుల్లో ఉన్నాయి కాబట్టి మనం ప్రజల్ని పీడించేద్దాం అంటే ప్రజల పాపాల్లో 6వ భాగం రాజుకు వెళ్తాయి. ఎవరైనా ఒక రాజు తప్పు చేస్తే 6వ భాగం ప్రజల పాపాల్లో ప్రజల 6వ భాగం పాపం రాజుకు వెళ్తాయి. కాబట్టి రామచంద్రదేవ ఒక భక్తుల్లాగా పరిపాలించేవాడు. ఇదంతా జగన్నాథ స్వామి క్షేత్రం. ఇది అంతా స్వామి జగన్నాథ్ నిజమైన రాజు, సేవకుల్లాగా ఉండేవాడు. అప్పుడు రామచంద్రదేవ కూడా జగన్నాథ స్వామి టెంపుల్కి ఇబ్బంది పడుతుందేమో, మొఘల్స్ రాజ్యులు వాళ్ళంతా పరిపాలించేవాళ్ళు. కానీ పూరికి రాజు ఇతను హిందువు, మంచి భక్తుడు. కానీ తాకీ ఖాన్ అని అతను మొఘలు చక్రవర్తి పనిచేసేవాడు. తాకీ ఖాన్ అతను వచ్చి పూరి పైన దండయాత్ర చేస్తాడు. దండయాత్ర చేసినప్పుడు రామచంద్రదేవ్ చాలా పోరాడతాడు, కానీ యుద్ధంలో ఓడిపోతే అతను తీసుకొని జైల్లో పెట్టేస్తాడు తాకీ ఖాన్ రామచంద్ర భక్తుడిని. జైల్లో పెట్టేసిన తర్వాత అతని భయం ఏమిటయ్యా అంటే జగన్నాథ టెంపుల్ ఏమైనా అవుతుందేమో, వీళ్ళంతా అది కూలగొడతారేమో, జగన్నాథ స్వామికి ఏమవుతుందో. చూడండి, ఒక భక్తుడు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా భగవంతుడి సేవ గురించి ఆలోచిస్తాడు, కానీ తనకు జరిగిన నష్టం గురించి ఆలోచించి. ఔరంగజేబు అంత పాపాలు చేసినప్పుడు రామచంద్రదేవ్ ఒక టెన్షన్ ఉండేది, అయ్యో నా జగన్నాథ స్వామికి ఏమైనా అవుతుందేమో. సరే ఆలోచించ జైల్లో బాధపడుతూ ఉంటాడు, జైల్లో కూడా జగన్నాథ్ కూడా ఆలోచన ఉంటుంది. అప్పుడు తాకీ ఖాన్ వాళ్ళ చెల్లెలు ఉంటుంది రిజియా ఖాన్. అతనికి ఆలోచన ఏమంటే జగన్నాథ స్వామి టెంపుల్ ద్వారా చాలా డబ్బులు వచ్చేటివి, ట్యాక్స్ రూపాయన ఎంట్రీ ఫీజు ఉన్నది అప్పట్లోనే. చూడండి, జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవాలంటే కొద్దిగా డబ్బులు కట్టి వెళ్ళాలి. సో అతనికి ఏంటంటే ఈ టెంపుల్ డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి మనం రామచంద్ర సంబంధం కలుపుకోవాలి, ఎలాగైనా ఇతన్ని వదులుకునేస్తే మన టెంపుల్ పోతుందేమో, హిందువుల ద్వారా మనకు శత్రుత్వం అయిపోతుందని వాళ్ళ చెల్లి రిజియా ఖాన్ ఆవిడికి రామచంద్రకి పెళ్లి చేయాలనుకుంటాడు. తాకీ ఖాన్ వెళ్ళి చెప్తాడు, రామచంద్ర నా చెల్లెలు ఉంది రిజియా ఖాన్, ఆవిడ పెళ్లి చేసుకో, నేను జైల్లో నుంచి వదిలేస్తాను అంటాడు. రామచంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి అని. జగన్నాథ్కి వేడుకుంటూ ఉంటాడు, జగన్నాథ్ ఏమిటి పరీక్ష, పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటి, ముస్లింగా మారిపోవడం అని అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు. జగన్నాథ స్వామిని ఎలా కాపాడాలి, అందరినీ కాపాడే దేవాది దేవుడు జగన్నాథుడు, ఆయన ఎలా కాపాడాలనుకో, అది కదా భక్తి అంటే. మనల్ని కాపాడాలనుకోవడం అది పెద్ద విషయం కాదు. ఇక్కడ జగన్నాథ్ ఎలా కాపాడాలి, ఇది గోపికల భావం, బృందావన భావం, ఇది యశోద భావం, ఇది కృష్ణుని ఎలా కాపాడాలి. అతను జైల్లో మదన పడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటే అప్పుడు రిజియా ఖాన్ వస్తుంది, తాకీ ఖాన్ వాళ్ళ చెల్లి వచ్చి, అయ్యా రామచంద్ర మీ గురించి విన్నాం, ఎంత గొప్ప భక్తులు మీరు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, నేను జగన్నాథ స్వామి భక్తురాలే. ఆవిడ ముస్లిం అమ్మాయి, నా తల్లి హిందువే, మా నాన్న ముస్లిం. అప్పట్లో మా తల్లిని వాళ్ళు తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకునేశారు, నేను ముస్లింగా మారిపోవాల్సి వచ్చింది. మా తల్లి ముస్లింగా మారిపోయింది, కానీ మా తల్లి కూడా జగన్నాథ స్వామి భక్తురాలే, నేను జగన్నాథ భక్తురాలనే. కానీ ఇలాంటి భక్తుల్ని పెళ్లి చేసుకునేంత అదృష్టం నాకు, కాబట్టి జగన్నాథ స్వామి కోసం మనం పెళ్లి చేసుకుందాం, మీరు ఒప్పుకోండి, లేదంటే తాకీ ఖాన్ మా అన్న చాలా దుర్మార్గుడు, ఎన్నో హిందూ దేవాలను పడగొట్టేశాడు, హిందూ చక్రవర్తులను చంపేశాడు, కాబట్టి మనం జగన్నాథ కోసం పెళ్లి చేసుకుందాం. ఒక దాంపత్యం, భార్యాభర్తల బంధం భగవంతుడి సేవ కోసం, అంతే తప్ప సుఖాల కోసమే కాదు. ఇక్కడ రిజియా ఖాన్ అటువంటి ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆలోచన విధానం, జగన్నాథుని కాపాడాలి, టెంపుల్ని కాపాడాలి అని రామచంద్రదేవుడు చెబుతుంటే, రామచంద్రదేవు ఒకటి చెప్తాడు, నువ్వు నిన్ను పెళ్లి చేసుకున్నా నీ శరీరాన్ని ముట్టను అంటాడు. చూడండి ఎటువంటి నియమాలు. ఆవిడంటుంది, మన పెళ్లి చేసుకో జగన్నాథ స్వామి కోసం కదా, నాకు ముట్టకపోయినా పర్లేదు, నాకు తాకపోయినా పర్లేదు, మీరు మనకు స్వామి సేవ కోసం మనం పెళ్లి చేసుకుంటున్నాం, ఈ భావన ఉండాలి. దేవుడి కోసం జగన్నాథ్ కోసం పెళ్లి చేసుకుందాం అని రామచంద్ర ఆలోచించి తర్వాత పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లికి ఒప్పుకున్న తర్వాత తాకీ ఖాన్ ఆనందపడిపోతాడు, ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్ మన ఆధీనంలో వచ్చేస్తుంది. కానీ రామచంద్ర హృదయంలో ఏమిటి, ఈ టెంపుల్ కి ఎప్పుడు కూడా తాకీ ఖాన్ దాన్ని ఇబ్బంది పెట్టడు, ఎందుకంటే వాళ్ళ సొంత చెల్లి నా భార్య అయింది కాబట్టి జగన్నాథ స్వామి దేవాలు వదిలేస్తాడు. వీడు లోపల భక్తుడి భావన, ఇద్దరికి పెళ్లి జరుగుతుంది, రామచంద్ర పేరు మారిపోతుంది, ఆయన కూడా ఖాన్ అయిపోతాడు. ఖాన్ అయిపోతే ఏం చేయాలి, పెళ్లి అయిపోతుంది, కానీ చెప్తాడు నేను తీసుకొని పోలేను నా దగ్గరికి, నువ్వు మీ అన్న దగ్గరే ఉండు. భార్యను అక్కడే వదిలేస్తాడు, వారం వచ్చి కలుస్తాడు. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత రామచంద్ర రాజులకి ఒకరికని ఎక్కువ మంది భార్యలు ఉంటారు, ఎందుకంటే రాజ్యం కాపాడడం కోసం పెళ్లి చేస్తారు. సామంత రాజులు పక్కన ఈ చుట్టుపక్కల రాజులు వాళ్ళు సంబంధం ఉంటే ఆ రాజ్యానికి కొద్దిగా ప్రొటెక్షన్, అందువల్ల ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకుంటారు రాజులు, ఏదో కోరికలతో కాదు, ఆ రాజ్యం కోసం పెళ్లి చేసుకోవాలి రాజు అనేవాడు. సో ఈ విధంగా రామచంద్రకు ముందే పెళ్లిళ్ళు అయింటాయి, భార్యలు ఉంటారు, అందరూ అతను వదిలి వెళ్ళిపోతారు. నువ్వు ముస్లింగా మారిపోయావు కదా, కాబట్టి నీతో ఉండలేము, పిల్లలు భార్య అందరూ వెళ్తే ప్యాలెస్లో ఎవరు ఉండరు. రామచంద్ర అనాథ అయిపోతాడు, ఎవరూ లేకుండా.
భార్య పిల్లలు అందరూ బంధువు వదిలి వెళ్ళిపోతారు. మనసులో ఏమో ఇక్కడ జగన్నాథ స్వామి కోసం మనం చేస్తున్నామే, కానీ ఎవరికి వీళ్ళకి అర్థం కావట్లేదు, మన ముస్లింగా మారిపోయాం కానీ హృదయం అంతా జగన్నాథుడే ఉన్నాడు కదా అని అర్థం చేసి అందరూ వదిలి వెళ్ళిపోతారు. అనాథగా అయిపోతాడు.